హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో పాలకూర మసాలా ఫ్రై అండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలాగ ఏంటి అన్నది వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. పాలకూర అనేది చాలా హెల్తీ కదండి. కొంతమంది తినడానికి ఇష్టపడరు. అట్లాంటప్పుడు ఇలా మసాలా వేస్ట్ చేసామనుకోండి, అసలు ఆకుకూరైనా అనకుండా చక్కగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఈసారి పాలకూర చేసినప్పుడు. ముందుగా శుభ్రంగా పాలకూరను కడిగి శుభ్రం చేసుకోవాలండి. ఇలా కన్నాల గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, పాలకూరలో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది. ఇప్పుడులోగా మనం మసాలా కోసం కొంచెం కరివేపాకు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 ఎండుమిర్చి, అట్లానే 1.5 స్పూన్ ధనియాలు, 1.5 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ముందుగా కడాయిలో 1.5 స్పూన్ ధనియాలు, జీలకర్రను వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి మనకు ఫ్రై అయినప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి. అప్పటి వరకు జస్ట్ దీంట్లో కొద్దిగా ఒక 2 చిటికెళ్ళంతా మెంతులు యాడ్ చేసుకోవాలి. అయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి. వేగా ఫ్రై అయిన తర్వాత చల్లారి వరకు పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆకుకూర ఫ్రై కదండి 3 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇందులో 1.5 స్పూను పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి ఇలా గిల్లుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తాలింపు మిశ్రమం అంతా ఫ్రై అవ్వాలండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ముక్కల కింద వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. అట్లానే ఒక ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి. పాలకూరలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. ఆకుకూర వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుందండి, మనం అది చూసి వేసామనుకోండి ఉప్పు ఎక్కువైపోతుంది. అందుకని కొంచెమే యాడ్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఆకుకూర అంతా కూడా మగ్గాక చాలా దగ్గరికి అయిపోతుంది. పాలకూర అయితే మరీ దగ్గరికి అయిపోతుందండి. ఒక 5 నిమిషాల వరకు పాలకూరను చిన్న మంట మీద ఇలా మూత పెట్టేసి ఉంచేసామనుకోండి, బాగా దగ్గరికి ఆకుకూర అంతా కూడా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఆకుకూర అంతా ఎంత దగ్గరికి అయ్యిందో. ఇప్పుడు ఆకుకూర అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఆకుకూర అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఆకుకూరలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆకుకూరలో ఉన్న పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మూత తీసాను. చూడండి ఎట్లా ఉందో, ఆకుకూర అంతా కూడా దగ్గరికి ఫ్రై అయిపోయింది కదా, పప్పులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆకుకూర అంత మెత్తగా మనకి స్మాష్గా అయ్యింది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా మిక్సీ చేసి పట్టుకున్నాం కదా మసాలా, కారము, ఎండుమిర్చి, ధనియాలు అవి వేసి ఆ మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం డైరెక్ట్గా కారం అనేది యాడ్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, ఈ మసాలా పొడి వేసాం కదండి. పాలకూర చప్పదనానికి ఈ మసాలా పొడి ఇట్లా వేసుకొని కాంబినేషన్తో చేస్తే చాలా బాగుంటుంది. ఆకుకూర తింటానికి ఇష్టపడని వాళ్ళు కూడా మనం ఈ విధంగా చేసి పెట్టామనుకోండి చక్కగా హాయిగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ వాళ్ళ కామెంట్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.